నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఆడవాళ్ళకి ఉపయోగపడే ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికార ఆఫీస్ నుంచి ఏదైతే మనకు అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాలు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించి పోస్టులు అన్నమాట. ఇవి అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు కాబట్టి ఆడవాళ్ళు ఎవరైతే వివాహితులు అయి ఉంటారో వాళ్ళకైతే ఏ నోటిఫికేషన్ ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను. ఇది ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను కూడా షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడే కంటెంట్ ఉంటే వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇది వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ అన్నమాట. ఇది జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికార అధికారి కార్యాలయం నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్. ఇది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో ఖాళీలను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి మరియు దానికి అర్హత ఏంటి, అలాగే వాళ్ళకి ఏ మిగతా అర్హతలు ఉండాలి, ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయనేది నేను మొత్తంగా దాన్ని ఎలా భర్తీ చేస్తారు అనేది మొత్తం ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో మొత్తం పోస్టులు వచ్చి అంగన్వాడీ కార్యకర్తకు 11, అలాగే అంగన్వాడీ సహాయకురాలకి 59 మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తకు 4 పోస్టులు, మొత్తం 74 పోస్టులు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇందులో ఈ అంగన్వాడీ కార్యకర్త టీచర్ అంటారు కదా, అది 11 పోస్టులు, మరియు అంగన్వాడీ సహాయకురాలు ఆయా అంటారు కదా, అవి 59, అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ లో టీచర్ ఉంటారు కదా, అవి 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఏ అర్హతలు ఉండాలి దీనికి అప్లై చేయడానికి అనేది ఇప్పుడైతే చెప్తాను. మీకు 1/7/2024కి 21 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 35 సంవత్సరాల లోపల ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వచ్చి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలన్నమాట. ఎక్కడైతే మీరు పెళ్ళి అయి ఉంటుందో ఆ ఊర్లో వేకెంట్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. బయట ఊర్లకి అప్లై చేసుకునే దానికి ఛాన్స్ లేదు. లోకల్లో ఉన్న క్యాండిడేట్ కు మాత్రమే ఈ జాబ్ అనేది ఇస్తారనమాట. అలాగే 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్తకి, టీచర్ కి 10వ తరగతి అయితే మినిమం క్వాలిఫికేషన్ అనమాట. అలాగే అంగన్వాడీ సహాయకురాలకి అయితే 7వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ప్లేసెస్ లో వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకైతే ఎవరికి ఇవ్వరు అన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు అప్లై చేసుకునే పక్షంలో అప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళని వాళ్లకు అర్హులుగా చేసి వాళ్ళనైతే ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ విధంగా ఏ పారామీటర్స్ మీకు క్యాలిక్యులేట్ చేసి మీకు జాబ్ ఇస్తారనేది నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు. ఇందులో ఈ పారామీటర్స్ ఏవేవంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే 50 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఏదైనా మీరు చేసి ఉంటే దానికి మీకు 5 మార్క్స్ అయితే ఇస్తారు. అలాగే విడో అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళు దీనికి అప్లై చేస్తే వాళ్ళకు కూడా 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే విడో విత్ మైనర్ చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు 18 ఏళ్ళ లోపల ఉండి వాళ్ళ తండ్రి చనిపోయి ఉంటే, అంటే ఆమె భర్త చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా 5 మార్కులు అయితే ఇస్తారనమాట. అలాగే ఆర్ఫన్ అంటే అనాథలు ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకొని అక్కడ నివాసం ఉంటుంటారో వాళ్ళకైతే 10 మార్కులు అడిషనల్ గా యాడ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా అనాథ సదనంలో కానీ లేదంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ 10వ తరగతి చదివి ఉంటే కనుక వాళ్ళకైతే 10 మార్క్స్ అడిషనల్ గా యాడ్ చేస్తారు. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి 5 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే
ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఓరల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళకు టోటల్ 100 మార్క్స్ కి అయితే ఈ పారామీటర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఎవరికైతే హైయెస్ట్ పర్సంటేజ్ వస్తుందో వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ 5 పారామీటర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకైతే వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని ఏదైతే ఆధార్ కార్డ్, అలాగే వాళ్ళ రేషన్ కార్డ్, మళ్ళా 10th క్లాస్ మార్క్స్ మెమోస్, అలాగే స్టడీ సర్టిఫికేట్, మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే ఆ సర్టిఫికేట్లు అయితే అవన్నీ మీరు జిరాక్స్లు తీసుకుని వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించుకుని దాన్ని అయితే మీ జిల్లా శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అన్నమాట, ఆన్లైన్ ఉండదు. కాబట్టి అప్లికేషన్ మరియు ది నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వాటి మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అలాగే మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసుకుని గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేయించుకుని తర్వాత మీరు వాటిని అయితే మీ ఐసిడిఎస్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేనైతే అన్ని చెప్పాను మీకు. తర్వాత ఈ దీనికి సంబంధించి అర్హతలు కొన్నిసార్లు అయితే సడలింపులు అయితే ఇచ్చేలాగా ఉంటాయన్నమాట. అలాగే వీటికి ఏదైనా మార్పులు చేర్పులు కూడా ఈ ఐసిడిఎస్ వాళ్ళు చేసేదానికి అవకాశం అయితే ఉంది. అలాగే దీనికి లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను. దరఖాస్తు చేసుకునేదానికి ఈ నెల 17వ తేదీ వరకు మాత్రం టైం ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ వరకు మాత్రమే మీరు ఆ అప్లికేషన్స్ ని అక్కడ తీసుకువెళ్ళి లోడ్ ఇవ్వవచ్చు. అలాగే మీకు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మరియు పైన చెప్పిన 5 పారామీటర్స్ అయితే 80 మార్క్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి 100 మార్క్స్ లో ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారో వాళ్ళనైతే ఈ జాబ్ లో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే జిల్లా శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారిత అధికారి వారి కార్యాలయం కడపలో అయితే దీనికి సంబంధించి ఇది జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ అప్లికేషన్ ని అటెస్టేషన్ చేయించి శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కడపలో అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరైతే రసీదు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆడవాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంగన్వాడీ పోస్టులు కాబట్టి మీకు లోకల్లోనే దాదాపు 12,000 నుంచి 15,000, అలాగే అంగన్వాడీ ఆయాకి 7 నుంచి 8,000 శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని, వేకెంట్ పోస్టులు ఎక్కడ ఉన్నాయనేది స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీ ఊర్లో ఇది ఎలిజిబుల్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ కొన్ని వరుసగా నేను పేర్లు అయితే చెప్తాను, అవైతే మీ ఊరు ఉంటే కనుక చూడండి. ఇందులో ఏ ప్రాజెక్ట్ అంటే చింతకొమ్మదిన్న, కడప 1, ముద్దనూరు, అలాగే ప్రొద్దుటూరు, బద్వేల్, పోరుమామిళ్ళ, పులివెందుల, కమలాపురం, సీకే దిన్నె, కడప 1 మరియు కమలాపురం, ప్రొద్దుటూరు, అలాగే ప్రొద్దుటూరు అర్బన్ లో ఇలా 5 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్. వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఊర్లను అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు దాని పక్కనే మీరు ఏ మండల్ కిందికి వస్తుంది అది అనేది కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే నీట్ గా చూసుకొని ఎవరికైతే వాళ్ళ ఊర్లో ఈ వేకెంట్ అయితే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ విషయాన్ని అయితే పంచుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.